జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి సైనిక దేవతను గురించి. రాజస్థాన్లో జైసల్మేర్కు 120 కిలోమీటర్ల దూరంలో ధార్ ఎడారిలో తనోట్ మాతా సిద్ధ మందిరం అని ఉంది. సరిహద్దులో ఉన్న ఈ మందిరం 1965, 1971 భారత పాక్ యుద్ధాలకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలతో ముడిపడి ఉంది ఈ గ్రామం. భారత్కే కాకుండా పాకిస్తాన్ సైన్యానికి ఇది శ్రద్ధా కేంద్రం అయిపోయింది. జైసల్మేర్ క్షేత్రంలో పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించడంలో తనోట్ మాత పాత్ర కీలకమని ప్రజలు నమ్ముతారు. ఆ తనోట్ మాత అనుగ్రహం వల్లనే మనం జయించామని, ఆమె అనుగ్రహమేనని అక్కడ ప్రజలంతా నమ్ముతారు. మాత భారత సైనికులకు అండగా ఉందని, తద్వారా పాక్ సైన్యం వెనక్కి వెళ్ళవలసి వచ్చిందని చెప్పుకుంటారు. 1965 నాటి యుద్ధంలో పాకిస్తాన్ ప్రయోగించిన సుమారు 3000 ఫిరంగి గుండ్లు మందిరానికి ఏ విధమైన హాని కలిగించలేకపోయాయి. మందిర పరిసరాల్లో పడిన 450 బాంబులు కూడా పేలలేదు. మరి గొప్ప అది, అన్ని బాంబులు పేలలేదంటే ఒకటో రెండో అయితే ఏదో పొరపాటున అది సరిగా లోపల మందు కోరలేదో, లేకపోతే సరిగా నిర్మాణం జరగలేదో అని అనుకోవచ్చు. 400 బాంబులు పేలలేదంటే 450 బాంబులు, అది అతీంద్రియ శక్తి అయినటువంటి మాత యొక్క అనుగ్రహమే. గుడి ఆవరణలోనే ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనశాలలో వాటి శిథిలాలను భద్రపరిచారు. శాంతి నెలకొని ఉండే సమయంలోనూ ఈ ఆలయం మన సేనలను కోటలో ఉంచినట్టు రక్షిస్తుంది. మందిరాన్ని BSF తన అధీనంలోకి తీసుకుంది. అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అంటే సరిహద్దు భద్రతా దళాల సంస్థ తన స్వాధీనంలో ఉంచుకుందన్నమాట. దీన్ని వ్యవస్థ మొత్తం సరిహద్దు భద్రతా దళమే నిర్వహిస్తుంది. ఇక్కడ ఈ గుడి యొక్క వ్యవస్థ అంతా, గుడి పూజా వ్యవహారాలు కావచ్చు. ఇక్కడ పూజారి కూడా ఒక సైనికుడే, ఒక రక్షకుడు కూడా ఉంటాడు. నిత్యం సాయంత్రం హారతి ఇస్తారు. అందరూ దర్శనం చేసుకోవచ్చు. మందిర ఖ్యాతిని హిందీ సినిమా బార్డర్ అనే చిత్రంలో ప్రస్తావించారు కూడా. ఇది సైనిక దేవత యొక్క విశేషం. తర్వాత ఇంకోటి, శాస్త్రవేత్తల పూజలు అందుకునే తల్లి చెంగాళమ్మ. మనకి ఇస్రో అంటే బాగా తెలుసు కదా, ఎన్నో రాకెట్లను వదులుతుంది, ఎన్నో ఉపగ్రహాలను వదులుతుంది కదా, ఆ ఇస్రో వాళ్ళు అన్నమాట. అంటే ఇది దీనికి దగ్గరగా ఉంది మనకి, నెల్లూరు జిల్లాలోది. శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మికతకు మధ్య వాహకత ఉంటుందన్నది మన పూర్వీకుల విశ్వాసం. రెండు ఒకదానికొకటి పెనవేసుకునే ఉంటాయి. శాస్త్రము అంటే శాస్త్ర విజ్ఞానం, ఆధ్యాత్మికత. మన వాళ్ళందరూ రెండింటిని ముడిపెట్టే మన ఆచార వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. మన ఆచార వ్యవహారంలో శాస్త్రీయత ఉంది, అలాగే ఆధ్యాత్మికత ఉంది. అంటే రెండు, శరీరానికి మనస్సుకి అలాగే ఇహపర సౌఖ్యాలను రెండింటినీ కలిగించాయి అన్నమాట. అలా అనుసంధానం చేసే రెండింటినీ మన వాళ్ళు ఏర్పరిచారు మన జీవన విధానాన్ని. అలాగే ఇక్కడ శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మికతకు మధ్య యోగవాహత అంటే అనుసంధానం ఉంటుందన్నది మన పూర్వీకుల విశ్వాసం. కాబట్టి అలా ప్రతిదాన్ని జత చేయడం జరిగింది, రెండింటితో అనుసంధానం చేయడం. అసలు మన ప్రతి సంప్రదాయం శాస్త్ర విజ్ఞానంతో ఉంటుంది. అది ఆరోగ్యం నుంచి అత్యున్నత పరమాణు విజ్ఞానం వరకు భిన్న రూపాలలో భిన్న సాంప్రదాయాలుగా చలామణి అవుతుంది. ఈ విషయం అవగాహన చేసుకున్నందునే ఇస్రో శాస్త్రవేత్తలు తమ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఆ రాకెట్ నమూనాను నెల్లూరు జిల్లాలో సుళ్ళూరుపేటలో ఉన్న చెంగాళమ్మ ఆలయానికి నిర్దిష్ట సమయంలో తీసుకువెళ్ళి పూజలు నిర్వహిస్తారు. అంటే దాని ఏదైతే ఉపగ్రహాన్ని రాకెట్ని వదలబోతున్నారో దాని నమూనాన్ని తీసుకెళ్ళి అక్కడ పూజ చేస్తారు అమ్మవారికి. అది కూడా నిర్దిష్ట సమయం ఎంచుకొని తీసుకువెళ్తారన్నమాట. అక్కడ పూజలు చేస్తారు. ఈ ఆలయ ప్రాచుర్యంలోకి రావడానికి, ఈ ఆలయం ఎందులోకి వచ్చిందంటే వీళ్ళ వల్లనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కనలంగి అంటే ఇస్రో శాస్త్రవేత్తలు వెళ్ళి వాళ్ళు ప్రయోగించబోయే ఉపగ్రహాల నమూనాలను అక్కడ పెట్టి పూజలు చేస్తుంటే సామాన్యులకు మరి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది కదా, ఆ రకంగా అది బాగా ప్రచారంలోకి వచ్చింది అన్నమాట ఆలయం. కనలంగి నది ఒడ్డున, అక్కడ కనలంగి నది అనమాట ఇది. ఈ ఆలయం ఆ నది ఒడ్డునుంది.
4-5 శతాబ్దాల నాటిది అని సాక్షాత్తు పరమేశ్వరి విగ్రహ రూపంలో స్థానికులకు లభ్యమైందని స్థల పురాణం. అక్కడ అంటే పరమేశ్వరి ఉందన్నమాట అక్కడ. ఈ ఆలయంలో అమ్మ దక్షిణం వైపు తిరిగి సూటిగా చూస్తూ ఉండటం విశేషం. అంటే సాధారణంగా తూర్పు ముఖమై ఉంటాయి దేవాలయాలు. తూర్పు వైపు చూస్తుంటే మనం ఆ పడమర వైపుగా ఆ స్వామిని దర్శించుకుంటాం సహజంగా. ఇక్కడ ఇది దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది ఈ విగ్రహం. తొలుత దక్షిణ కాళి అంటే తెన్కాళిగా ప్రచారంలో ఉన్న అమ్మ అనంతర కాలంలో తెన్కాళి చెంగాళమ్మగా ప్రసిద్ధమైందనమాట. వాడుకలో చెంగాళమ్మ అంటూ పిలిచారు. ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకుందాం. విజయానికి ధనుర్ధారి యోగీశ్వరుడు ఇద్దరూ ముఖ్యమే.